హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తాటిగారులండి. ఇప్పుడు తాటిపళ్ళు దొరికే సీజన్ కదా, ఆషాఢ మాసంలో తాటిగారులు వేసుకుంటారు కదా. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ముందుగా ఇది తయారీ విధానం చూద్దాము. ముందుగా తాటిపండు గుజ్జు తీసుకుని ఇప్పుడు ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే ఉప్మా రవ్వ అంటారు కదండి, అది. నెక్స్ట్ బియ్యం పిండి వేసుకోవాలి, ఒక గ్లాసు. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుము వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా మనకి చేతిలో ఉండయ్యేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉండవ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఇప్పుడు ఆ పిండిని గారెల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాండీకి ఎన్ని పడితే అన్నీ వేసుకుని ఇలా దోరగా రెండు వైపులా వేయించుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని తీసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిగతా పిండిని కూడా గారెలాగా ఒత్తుకుని వేసుకుంటున్నాను. ఇలా అన్నింటినీ కూడా రెండు పక్కల వేయించుకుంటూ తీసుకోవాలి. నాకు ఇంకా పిండి ఉందండి, ఆ పిండితో మళ్ళీ వేస్తున్నాను. ఇలా గారెలు వేయడం వస్తే చాలు, తాటిపండు దొరికితే ఎవరైనా వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. బొంబాయి రవ్వ బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. తీసుకుని కలుపుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తాటిపండు దొరికితే. ఇలా అన్నీ కూడా వేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.